ఒక విశేషం ఏంటంటే, మనం పాతని వదిలిపెడితే కొత్తదనంలోకొస్తాం. పాడైపోయిన బిల్డింగు దాన్ని పూర్తిగా డిమాలిష్ చేసి, పునాదులతో సహా తీసేసి నీట్‌గా మళ్ళా సరికొత్త పునాదులు వేసి బిల్డింగ్ కట్టినట్టుగా. ఇది యాక్చువల్‌గా మనం కొన్ని జన్మల నుంచి ఇక్కడికొస్తూ ఉన్నాం భూమి మీదకి. కానీ మనము ఆ పాత ధనాన్ని వదిలిపెట్టం లేదు. ఆ గతాన్ని మనం వదిలిపెట్టం లేదు. దాన్ని మోసుకు తిరుగుతూ ఉన్నాం. దాని నుంచి బయటికొచ్చే మార్గం ఏమిటి? బుధుడు పదే పదేగా ఏం చెప్తాడంటే, కమ్ ఔట్ ఆఫ్ నథింగ్. అంతా ఏం లేదయ్యా తీసి పక్కన పెట్టేయి. ఈ శూన్యం నుంచే బయటికి రా. యు ఆర్ సంథింగ్. మనం ఎలా ఉన్నాం? దుఃఖంలో ఉన్నాం. ఫ్యాక్ట్ ఏమిటి? దుఃఖానికి గల కారణం ఏమిటి? గతం. ఆ గతాన్ని మనం కూడబెట్టుకుంటూ ఉన్నాం. ఆ గతం కూడబెట్టుకున్నదంతా, గతం గతించిందంతా ఇప్పటి నుంచి ఎన్ని జన్మల నుంచి పురాతనంగా ఉంది. ఏన్షియంట్. అంటే ఆ పురాతనమైనటువంటి బిల్డింగు ఏమైతుంది? శిథిలావస్థలో ఉంది. అయినా దాన్ని మోసుకు తిరుగుతూ ఉన్నాం. కాబట్టి వి హావ్ టు డ్రాప్ దట్ ఓల్డ్. గతాన్ని డ్రాప్ చేయాలి. అందుకోసమే డై టు ఫాస్ట్ అంటారు. చూద్దాం ఇంకా ముందుకెళ్తే. ఇక్కడ బుధుడు మాస్టర్స్ అంతా అడుగుతూ ఉంటారు. గతాన్ని వదిలిపెట్టేయి. గతే శోకే నా కర్తవ్యః భవిష్యం నైవ చింతయేత్ వర్తమానకాలేన వర్తయంతి విచక్షణాః. మన బేసిక్ కామన్ సెన్స్ అంతా వర్తమానంలోనే ఉండాలి. బుధుడు అదే అడుగుతాడు. లావోజు అదే అడుగుతాడు. అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఒక గురువుని కలిస్తే ఏమి చెప్తాడు? నీ గతమంతా తీసేయి నాయనా. ఆ గతాన్ని తీసేయి అంటాడు. ఆ గతం అంటే మరణించింది. యూ మస్ట్ డై. అప్పుడే నువ్వు తిరిగి మళ్ళీ పుడతావు. ఇది స్థూలంగా చూసుకుంటే నువ్వు చచ్చిపోవు, మళ్ళీ పుడతావు అంటే ఆ స్థూలమైన పదాలను తీసుకుంటే గందరగోళంలో పడతారు. చిత్రం. మరణం అనంగానే అదో పెద్ద మరణం అంటే ఏం కాదు నాయన, గతము అంటారు. మరణం అనే పదానికి మీనింగ్ ఏంటి? గతము. గతించింది. స్థూలమైన మీనింగ్ కాదు. ఇక్కడ జరిగిపోయిన విషయాల గురించి పదే పదే ఏడుస్తూ మొత్తుకుంటూ దుఃఖగాములుగా ఉన్న పరిస్థితుల గురించి, ఇన్నర్ అవేకెనింగ్ గురించి, ఇన్నర్ జర్నీ గురించి ఇక్కడ చెప్తున్నారు. కానీ దీన్ని మరణం అనే పదంతో వాడుతున్నారు. బుద్ధుడు అదే అడిగాడు. అలావుర్జు అదే అడిగాడు. అగైన్ అండ్ అగైన్. ఓ గురువు అదే అడుగుతాడు. యూ మస్ట్ డై. ఓన్లీ దెన్ యూ కెన్ బి రీబోర్న్. నువ్వు గతంలో చేసినంత వృధానయ్యా. ఇప్పుడు రీస్టార్ట్ చేయి అంటాడు. విశేషం ఏంటంటే ఇంకా మళ్ళీ కొన్ని పదాలు వాడతారు. డెత్ అనే పదం కంగారు పడాల్సిన విషయం ఏం లేదు. డెత్ అంటే గతించింది. ఆ డెత్ ఈజ్ బ్యూటిఫుల్, ఓకే. కానీ డెడ్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. డెడ్ ఏమిటి? డెత్ ఏమిటి? మరణము. డెత్ అంటే మరణము. డెడ్ అంటే ఇంకా శవము. మరణం బ్యూటిఫుల్గా ఉంటుంది. రిపీట్ చేస్తున్నాడు. ఐ రిపీట్ బికాస్ డెత్ ఈజ్ ఏ లైవ్ ఫోర్స్. ఆ మరణం అయిపోయింది. గతం అయిపోయింది. అది లైవ్. మళ్ళీ నువ్వు కొత్తగా రావాలి. కొత్తగా ఉండాలి నువ్వు. డెడ్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ బికాస్ డెడ్ ఈజ్ ద ప్లేస్ ఫ్రమ్ వేర్ లైఫ్ హ్యాస్ మూవ్డ్ ఆల్రెడీ. డెడ్ అంటే చనిపోయింది.
డెత్ అంటే మరణము. మరణం అనే పదం భయపడక్కర్లేదు. మరణం అనేది ఉంది. కానీ డెత్ అంటే ఏంటి? మరణించింది. మరణం మరణం అయిపోయింది అక్కడ. డెత్ అంటే ఏంటి? అందులోంచి లైఫ్ ఫోర్స్ వెళ్ళిపోయింది. చచ్చిపోయాడు అంటే ఇంక అందులో జీవం లేదు. మరణం వేరు. మరణం అనే పదాన్ని మరణము లేని మీరు అనంటే అక్కడ ఆ గతము లేదు. యూ ఆర్ ఫరెవర్ యూ ఆర్ లివింగ్. వర్తమానంలో ఉంటావు. అది అక్కడున్న విషయం. డెడ్ అంటే మరణించింది అనంటే అది శిథిలమైపోయింది. అందులో ఏ జీవం లేదు. జరిగిపోయిందండి. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయింది. ఆ జరిగిపోయిందాన్ని నువ్వు మార్చగలవా? మార్చలేవు. డోంట్ బీ డెడ్ వన్. అది డెడ్ వన్. అక్కడ మరణం వేరు, మరణించింది శవం వేరు. అంటే డోంట్ బీ ఏ డెడ్ వన్. నువ్వు డెడ్గా ఉండదు, చనిపోయిన వాడుగా నువ్వు ఉండొద్దు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు గతాన్ని మోయొద్దు. గతం తాలూకు ఆలోచనలు మోత మోయడమే నువ్వు మరణించిన వాడితో సమానము. కాబట్టి ఆ శవ మోతాలని గతాన్ని నువ్వు మోస్తున్నావంటే, గతం గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే, గతంలో జరిగిపోయిన విషయాల గురించి పదే దిగులు పడుతున్నావంటే నువ్వు శవాన్ని మోస్తున్నావు. దాన్ని డ్రాప్ చెయ్యి. దాని నుంచి నువ్వు బయటికి రా. యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డెత్. డెత్ అనగానే, మరణం అనగానే భయం. బట్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డెడ్. చూడండి, మరణం అంటే భయము, కానీ శవం అంటే భయం లేదు. ఆ శవాలను మోసు తిరుగుతున్నావు. శవాలను మోసు తిరుగుతున్నావు అంటే జరిగిపోయిన దాని గురించి మోతాయి శవము. ఆ గతమే శవము. ఇక్కడ సింబాలిక్గా జీసస్ క్రైస్తు చెప్పిన విషయాలని గుర్తు చేస్తారు ఓషో గారు. ఇద్దరు చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు. జీసస్ పిలిచారు వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు ఆయన వెంట రావడానికి, బయలుదేరడానికి ఆయన రెడీ అయిపోయారు. అక్కడ దూరం నుంచి పిలుస్తూ వచ్చారు. ఎక్కడ పోతున్నారయ్యా? మీ నాన్నగారు చనిపోయారు అని ఆ గ్రామం నుంచి వచ్చారు. ఫిషర్‌మ్యాన్ పిలవడానికి. కమ్ బ్యాక్, వెనక్కొచ్చేయడానికి. వీళ్ళేమో జీసస్‌తో పాటు టౌన్‌కెళ్ళిపోతున్నారు. జీసస్ చెప్పాడు. అయితే దే ఆస్క్డ్ జీసస్. వాళ్ళేమన్నారు, ఆ ఫిషర్‌మ్యాన్ చేపలు పట్టేవాళ్ళు, మాకు కొంచెం టైం ఇవ్వండి. కొన్ని రోజులు టైం ఇవ్వండి. మీతో వస్తాము. మేము అక్కడ చేయాల్సిన పనులున్నాయి. చనిపోయారు కదా! మా నాన్నగారు చనిపోయారు కదా! అని. అక్కడ కర్మకాండ అవన్నీ ఉంటాయి. జీసస్ ఏమన్నాడు? లెట్ ది డెడ్ బర్రీ దేర్ డెడ్. అక్కడ ఆల్రెడీ చనిపోయిన వాళ్ళుంటారు. డెడ్ బర్రీ దేర్ డెడ్. చనిపోయిన వాళ్ళు చనిపోయిన దాన్ని పూడ్చడానికి ఉన్నారు. మీకేం దిగులు పడొద్దు. నాతో ఫాలో అవ్వండి అన్నాడు. జీసస్ ఏం చెప్పాడు? వాట్ జీసస్ సేస్? లెట్ ది డెడ్ బర్రీ దేర్ డెడ్. పోయినోళ్ళు ఉన్నారు, వాళ్ళు పూడుస్తారు. అంటే ఆ టౌన్‌లో నుంచి, లేదా వీళ్ళున్న ప్రాంతంలో ఉన్నవారు అంతా చనిపోయిన వారే. చనిపోయిన వారు కేర్ తీసుకుంటారులే. లెట్ ది డెడ్ బర్రీ దేర్ డెడ్. యూ ఫాలో మీ అన్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, నువ్వు గతంలో జీవిస్తూ ఉంటే నువ్వు శవంతో సమానము. మరణం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. డెడ్ గురించి మాట్లాడుతున్నాం. డెడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డెత్. ఈ 2 పదాలు మీనింగ్ తెలుసుకోండి. డెత్ అంటే మరణం. డెడ్ అంటే ఆల్రెడీ పోయింది. మరణం అనేది ఒక కాన్సెప్ట్. మరణం అంటే ఏంటి? ఆ మరణం సంభవించిన సంప్రాప్తే సన్నిహిత కాలే అని, ఆ సంప్రాప్త సన్నిహిత కాలే
మరణం వచ్చినప్పుడు నీలో ఉన్న ప్రాణశక్తి బయటికెళ్ళిపోతుంది. అది శవం అవుతుంది అంతే. ఇక్కడ డెడ్ అంటే ఏంటి? నువ్వు గతం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే. గతం గురించి పదే పదే మాట్లాడుతున్నావంటే యూ ఆర్ నాట్ యాన్ అలైవ్ ఫోర్స్. నువ్వు జీవించిన వాడితో సమానం కాదు. ఇలాంటి జీవచ్ఛవాలు జీవచ్ఛవాలు అంటారు. ఆన్ ది నేమ్ ఆఫ్ జీవ అంటే నువ్వు బతుకున్నావు అనే పేరుతో నువ్వు ఉన్నప్పటికీ అది శవంతో సమానము. దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు బికమ్ అలైవ్. నువ్వు బతకడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటి? దట్ ఈస్ టు డై టు ద పాస్ట్. గతానికి నువ్వు మరణించు. గతానికి నువ్వు లేవు. ఆ మరణించిన దాని గురించి మాట్లాడటానికి లేవు. డై టు ద డెడ్. ఆ చచ్చిపోయినప్పుడు పోనీలే. ఆ శవంతో నీకు సంబంధం లేదు. గతించిన దానితో సంబంధం లేదు. గతం గతః. ఎంత అద్భుతమైన పదాలు ఉన్నాయి మనకు. కానీ ఆ గతాన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నదానికి ఇది ఎంతో డెప్త్ ఇష్యూ. అండ్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ వన్స్ అండ్ ఫర్ ఎవర్. అది ఒకసారి వెంటనే గతాన్ని వదిలిపెడతామా? అబ్బో చాలా కష్టం. కానీ ఈ సీక్రెట్ తెలుసుకో. ప్రతి క్షణం గడిచిన క్షణం ఇంకా అంతే అయిపోయింది. యూ హ్యావ్ టు డై టు ద పాస్ట్. ఒక క్షణం గడిచిందంటే అయిపోయింది. ఆ క్షణం నీ మనసులో మనోపదంలో ఉండడానికి వీళ్ళు తీసేసాయి. సో నో డస్ట్ గ్యాదర్స్ ఆన్ యూ. నీ మీద దుమ్ము పడదు. ఇంకా గతించిన క్షణం గురించి ఉందంటే నీ మీద దుమ్ము పడదు. ఆ విధంగా డెత్ బికమ్స్ ఏ కాన్స్టెంట్ రీఓరియంటేషన్. అప్పుడు కాన్స్టెంట్ మళ్ళా రీఓరియంటేషన్ అంటే ఒక పునర్నిర్మాణానికి అది ఉపయోగపడుతుంది. ఆ డెత్ ఈజ్ ఇంపార్టెంట్. డెత్ ఈజ్ ఇంపార్టెంట్. డై టు ద పాస్ట్ మీన్స్ ఆ డెత్ నువ్వు గతము అయిపోయిందంటే ఒక క్షణం గడిచిపోయిందంటే ఇంక అంతే. దేర్ ఇట్స్ ద మ్యాటర్. అప్పుడు నువ్వు కొత్తగా పుడతావు. నిరంతర కాన్స్టెంట్ రీబర్త్. మళ్ళీ పుడుతూనే ఉంటావు. అది అక్కడున్న విశేషం. మళ్ళీ పుట్టడం. ఆల్వేస్ రిమెంబర్, డై టు ద పాస్ట్. గతానికి నువ్వు లేవు. తీసేయి. ఏమైనా కానీ వాట్స్ ఎవర్ హ్యాస్ పాస్డ్. గతం పోయింది. అది లేదు. అసలు ఎక్కడనూ లేదు. నువ్వే నీ జ్ఞాపకాల్లో ఉంది. వచ్చిన గోల అది. జ్ఞాపకంలో ఉందంటే అది నీ మనసులో ఉంది. మనసు ఏం చేస్తుంది? ఆ గతం అంతా డిపాజిట్ చేస్తుంది. ఆ డిపాజిట్ చేసినవన్నీ శవాలే. దట్ ఆల్ ఇస్ డెడ్. చచ్చిపోయినవన్నీ అవన్నీ పోగేసుకుని కూర్చుంటుంది ఆ మనసు. అంచేత అప్పుడు ఏమవుతుంది? నీ మనసు గతించిన విషయాలన్నీ పోగేసుకుని కూర్చుంటే నువ్వు జీవించడానికి అవరోధం అవుతుంది. అది నీ జీవన ప్రవాహానికి అవరోధం అవుతుంది. ఆ మనసు నీ జీవించనివ్వట్లేదు నేను. ఎందుకంటే నీ చుట్టూతా శవాలను పోగేసుకుని తిరుగుతున్నావు. అదే పెద్ద అవరోధము. ఇక్కడ చూడండి, ఎంతో అద్భుతమైన విషయం ఇది. ఆల్వేస్ రిమెంబర్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డై టు ద పాస్ట్. వాట్స్ ఎవర్ హ్యాస్ పాస్ట్. అయిపోయిందేదో అయిపోయింది. జరిగిపోయిందేదో జరిగిపోయింది. అది లేదు. అది ఎక్కడో లేదు. పోయింది ఎక్కడా లేదు. కానీ ఎక్కడ ఉంది? నీ మనసులో ఉంది. మనసులో పెట్టుకున్నావు. వచ్చిన రోగం అదే. ఇన్నర్ ఎవల్యూషన్ కోసమే ఇప్పుడు మనకి ఓషో గారు మనకి చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇన్నర్ పరిణామ క్రమం కోసం మనకు చెప్తున్నారు. ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ అవర్ మైండ్. నీ మనసులో ఉంది. మనసులో డిపాజిట్ అయిపోయింది. అంచేత అది నీకు అవరోధమైంది. నీ జీవన ప్రవాహానికి అవరోధమైంది. ఆ డెడ్ బాడీస్ అంటే గతించిన విషయాలు అక్యుములేట్ అయిపోయినాయి నీ చుట్టూతా. అది నీకు అవరోధమైంది. ఆల్ దట్ ఐ ఆమ్ డూయింగ్
డెత్ ఏం చెప్తున్నాడు? అవన్నీ తీసేయండిరా నాయనా అని చెప్తున్నాడు అంతే. మళ్ళీ తిరిగి పుడతావురా నాయనా. అంచేత మరణం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. దాని నుంచి నువ్వు సరికొత్తగా పుడతావు. మళ్ళీ కొత్తగా ఔట్ ఆఫ్ ఫ్రెష్ లైక్ ఎ డ్యూ డ్రాప్స్ అప్పుడే పడినటువంటి మంచు బిందువులాగా ఫ్రెష్‌గా ఉంటావు. అది అక్కడ విశేషం మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఓల్డ్ ఏన్షియంట్ హిందూ స్క్రిప్చర్స్ అంతా ఏం చెప్తుందంటే, మాస్టర్ అనేవాడు, గురువు అనేవాడు నీ గతాన్ని చంపిస్తాడు, నిన్ను చంపిస్తాడు అని. దే నో దట్ మాస్టర్ హ్యాస్ టు బి ఎ డెత్. గురువు దగ్గరికెళ్ళావంటే చంపేస్తాడు నిన్ను. బికాస్ ఔట్ ఆఫ్ ద డెత్ మళ్ళీ ఆ మరణం నుంచి నువ్వు కొత్తగా పుడతావు. కొత్త రివల్యూషన్ వస్తుంది. ఆ గతం మ్యూటేషన్ అయిపోతుంది. మౌనం అయిపోతుంది. ట్రాన్స్‌ఫర్మేషన్‌లోకి వచ్చేస్తావు. అతీత స్థితికి వెళ్తావు. గతానికి అతీతంగా వెళ్ళడము. ఇక్కడ ప్రతి పదానికి డెత్ అంటే మరణము అనంటే చావు అనే చావు లేదా మన తెలుగులో చావు అనే పదమే కఠినంగా ఫీల్ అయిపోతాం. అమ్మో! చావు అంటాం. మరణం అంటే గతము. ఆ గత ఆహ్, ఆహ్, అక్కడ ఈ మరణం అనేది దేనికి మరణము? ఆ గతి గ గతించిన ద గ గ మరణం అంటే గతించడం వేరు. అంటే డెడ్ వేరు. డెత్ వేరు. గతించింది అంటే మరణించింది. మరణము వేరు, మరణించడం వేరు. పదాలక్కడ. అయితే మరణం అంటే ఏంటి? నువ్వు దేనికి మరణ శాసనము? గతానికి మరణ శాసనము. తీసేయి. అదే అక్కడ ఉన్న విషయం. యూ ఆర్ అఫ్రైడ్ బికాజ్ యూ క్లింగ్ టు ద పాస్ట్. నీకసలు గతం అంటే గతించిన దాని గురించి లేదా మరణం అంటే నీకెందుకు భయం అంటే, నువ్వు ఆ గతాన్ని పట్టుకొని ఏలాడుతున్నావు. లేకపోతే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు. యూ విల్ బి హ్యాపీ అండ్ యూ విల్ వెల్కమ్. యూ విల్ వెల్కమ్ అండ్ యూ విల్ ఫీల్ గ్రేట్‌ఫుల్ టు ద నేచర్. బికాజ్ ఆల్వేస్ ద ఓల్డ్, పాస్ట్, డెడ్ నేచర్ నేచర్ కిల్స్ అండ్ యువర్ లైఫ్ మూవ్స్ ఇంటూ ఎ న్యూ బాడీ. ఆ గతించిన దాన్ని తీసి పక్కన పడేస్తే ఎప్పుడు నువ్వు కొత్తగా ఉంటావు. కొత్త శరీరంలోనే జీవిస్తావు. అయితే మళ్ళా మనం స్థూలంగా మన ఉదాహరణకు స్థూలంగా తీసుకొని వెళ్ళిపోతే ఓల్డ్ మ్యాన్ బికమ్స్ ఎ న్యూ బేబీ కంప్లీట్‌లీ క్లీన్స్ ద పాస్ట్. అంటే ఇక్కడ స్థూలంగా అంటే వృద్ధులు చనిపోయి మళ్ళా కొత్త శరీరం తీసుకుంటారు. కొత్త బేబీ అయిపోతారు అని మన స్థూలమైన మీనింగ్ తీసుకోవడం కాకుండా, గతించిన దాని గురించి ఎప్పటికప్పుడు నువ్వు ఒక క్షణం గడిచిపోయిన క్షణం గురించి వదిలేసి, ఈ వర్తమాన క్షణంలో ఉంటే యూ ఆర్ ఎ న్యూ బేబీ. సో మై డియర్ ఫ్రెండ్స్, నేచర్ uses ways not to allow you to remember the past. అంచేత నువ్వు మళ్ళా జరిగిపోయిన దాని గురించి నువ్వు వరి కావద్దు. కొత్త శరీరం ధరించింది. కొత్త బేబీ అయిపోయావు. అక్కడ దెన్ అదర్‌వైజ్ యూ విల్ బి ఓల్డ్ ద వెరీ మొమెంట్ యూ ఆర్ బోర్న్. Otherwise, you will be old the very moment you are born, because old man dies and is born as a new baby. So you can remember past. He will be already old. The world becomes the world, and purpose will be lost. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ స్థూలమైన మీనింగ్ కాకుండా చనిపోయిన బాగా ముసలివారు చనిపోయి కొత్త శరీరాన్ని ధరించినట్లా మళ్ళా ఆ గతాన్ని గుర్తు లేకుండా కొత్తగా హ్యాపీగా జీవిస్తున్నట్టుగా, నువ్వు గతాన్ని పూర్తిగా తీసేసి ఎప్పటికప్పుడు వర్తమాన క్షణంలో హ్యాపీగా ఉండు. కొత్తగా జన్మ తీసుకున్నట్టు అవుతుంది. నేచర్ క్లోజెస్ టు ద పాస్ట్ ఫర్ యూ. సో ఎవ్రీ బర్త్ సీమ్స్ టు బి ఏ న్యూ బర్త్. ప్రతి క్షణము ఒక కొత్త అక్కడ ఎవ్రీ బర్త్ సీమ్స్ టు బి ఏ న్యూ బర్త్. ఇప్పుడే పుట్టావు. కొత్త జన్మ తీసుకున్నావు. But you again start accumulating.
సరే, కొత్త జన్మ తీసుకున్నాము. మళ్ళా అలాగే తీసుకున్నాం పోనీలే, చనిపోయాము. కొత్త జన్మ తీసుకున్నాము. జన్మ తీసుకున్న తర్వాత మళ్ళా ఏం మొదలెడతాము? కూడబెట్టుకోవడం మొదలెట్టాం. అది మొదలైపోయింది. మళ్ళా కూడబెట్టుకోవడం మొదలుపెట్టేసరికి ఆ యొక్క గతము కూడబెట్టుకోవడం, మళ్ళా నిన్ను వదిలించేసి, ఆ గతాన్ని నుంచి వదిలేసి మళ్ళా కొత్త జన్మ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం. అంటే వన్ బికమ్స్ కేపబుల్ టు నో హిస్ పాస్ట్ లైఫ్స్ ఓన్లీ వెన్ వన్ ఈస్ డెడ్ టు ద పాస్ట్. One becomes capable to know his past lives only when one is dead to the past. గతాన్ని వదిలిపెడితే, గతించిన దాన్ని వదిలిపెడితే, ఓన్లీ డైడ్ టు ద పాస్ట్. గతం గతం నుంచి నువ్వు వదిలిపెడితే అద్భుతంగా ఉంటావు. యూ హ్యావ్ టు అటైన్ ద కాన్స్టెంట్ న్యూనెస్. ఎప్పుడు కొత్తగా సరికొత్తగా ఉంటావు, ఫ్రెష్నెస్గా ఉంటావు, ఫ్రెష్ లైఫ్గా ఉంటావు. కాబట్టి నౌ యూ నో హౌ టు డై. నేచర్ నీడ్ నాట్ కిల్ యూ. అప్పుడు నీకు మరణం లేదు. మరణం లేని మీరున్నదే. మరణం లేని స్థితిలో జీవిస్తావు. అప్పుడు అక్కడ నిన్ను చంపించి ఎప్పుడు నేచర్ నీ మీద గతం పోగేసుకుని ఒక దిగులుగా దుఃఖంతో పడి 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 ఉంటే దాన్ని వదిలించడం కోసం నీకు మరణం తీసుకురావాల్సి వచ్చింది. సో వన్స్ యూ నో యు ఆర్ నాట్ ద పాస్ట్. నీకు తెలియవలసింది ఏంటంటే నువ్వు గతము కాదు. గతం తాలూకా జ్ఞాపకాలున్నాయి. ఆ జ్ఞాపకాలే నిన్ను ఎదగనివ్వకుండా నీ జీవితానికి అవరోధంగా ఉన్నాయి. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు కాదు. నువ్వు వర్తమానంలో ఉన్నావు. యు ఆర్ ఫ్రెష్. ఎప్పుడో చచ్చిపోయి ఎప్పుడో పుట్టడం కాదు. ఇప్పుడే ఈ ప్రతి క్షణంలోనూ పుడతాము. యు ఆర్ నాట్ అంటే అది అక్కడున్న విశేషం అన్నమాట. యు ఆర్ అంటే మళ్ళీ యు ఆర్ నాట్ ద ఫ్యూచర్, బట్ యు ఆర్ వెరీ వెరీ ప్రెజెంట్ సెన్స్. గతం నువ్వు కాదంటే భవిష్యత్తుకు నువ్వు కూడా కాదు. నువ్వు వర్తమానమే నువ్వు. వర్తమాన స్థితిలోనే నువ్వు. ఇది అర్థమైతే ఎంతో అద్భుతంగా ఉంటుందండి. దిస్ ఈజ్ ద వెరీ మీనింగ్ వై బుద్ధ డిసపియర్స్, నెవర్ బికమ్ బ్యాక్. ఎన్లైటెండ్ పర్సన్ మళ్ళీ వెనక్కి తిరిగి రాడు. కానీ ఆ ఎన్లైటెండ్ మాస్టర్ చెప్పేది ఎప్పుడు వర్తమానంగానే ఉంటుంది. వెరీ న్యూగా ఉంటుంది. అది అద్భుతం. ఇప్పుడు మనకి ఆయన 80 సంవత్సరాలు లేదా 90 సంవత్సరాలు బతికాడు, శరీరం ముసలిదైపోతుంది అది కాదు. కానీ ఆయన చెప్పిన టీచింగ్ ఎప్పుడు ముసలిదేం అవ్వలేదు. ఎప్పుడు సరికొత్తగానే ఉంది. ఆ బుద్ధుడు చెప్పినటువంటి సత్యం ఎప్పుడు న్యూ అనే ఉంది. ఈ బుద్ధుడు గాని, మహావీరుడు గాని ఎవరు కూడా ఎప్పుడూ ముసలితనం లేదింక వారికి. దే నెవర్ బికమ్ ఓల్డ్. ఫిజికల్‌గా దే ఓల్డ్ కావచ్చు. 2500 సంవత్సరాల క్రితం వాళ్ళు కావచ్చు. కానీ సత్యము నీ లోపల ఉన్న సత్యం వైపుకి, నీ లోపల వైపుకి తీసుకెళ్ళటానికి అద్భుతం. కాబట్టి నథింగ్ కెన్ చేంజ్ ఫ్రమ్ ది ఔట్‌సైడ్. బయట నుంచి రాదు. లోపల నుంచే ఉంది. రివల్యూషన్ ఏదైనా పరిణామక్రమం చెందాలంటే నీ లోపలే ఉంది. సో దట్ ఈస్ విచ్ కమ్స్ ఫ్రమ్ ది వితిన్. నీ లోపలే ఉంది. బట్ బిఫోర్ దట్ రెవల్యూషన్ హ్యాపెన్స్ యూ మస్ట్ బి డిస్ట్రాయిడ్ అట్టర్లీ. నువ్వు పూర్తిగా ఆ నేను అనే ఆ పాత నేను పోవాలి. ఆ పాత నేను దగ్ధం చేయాలి. ఎప్పటికప్పుడు డస్ట్ డిలీట్ చేసేయాలి. గతించిన దాని గురించి వదిలేయాలి. ఎప్పటికప్పుడు న్యూగా ఉండాలి, సరికొత్తగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. దట్ ఈస్ ద గేమ్. అది అక్కడున్న పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం. గతము అనేది లేదు. గతం గురించి మనం పట్టుకున్నామంటే అదే మన జీవితానికి అవరోధం అవుతుంది అనే విషయం పదే పదే చెప్పుకుంటున్నాం అన్నమాట ఈ విషయాన్ని. సో ద సేమ్ వాజ్ ఆస్క్డ్, డెత్ ఈజ్ బ్యూటిఫుల్, డెత్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈ యొక్క అంశాన్ని అవగాహన అయ్యేంత వరకు వింటేనే
మనకు అద్భుతమైన విషయాలు మనకు అవగాహనకు వస్తాయి. సో బీ బోర్న్ టు ద పాస్ట్, బీ బోర్న్ టు ద ప్రెజెంట్, బీ బోర్న్ టు ద ప్రెజెంట్, డై టు ద పాస్ట్ అంటే గతానికి, డై టు ద పాస్ట్ జరిగిపోయిన దాని గురించి మరణించినట్టు అదన్నమాట. అంటే ఒక పాయింట్ ఇంకో విధంగా చెప్పుకోవాలంటే డై టు ద పాస్ట్, బీ బోర్న్ టు ద ప్రెజెంట్ మూమెంట్. ప్రెజెంట్ మూమెంట్కి గతానికి మరణించండి, వర్తమానంలో పుట్టండి. గతాన్ని విడిచి జీవితాన్ని ఆలింగనం చేసుకోండి. గతము మరణం, అవగాహన పుట్టుక. ఆ అవగాహన అంటే ఎప్పటికప్పుడు వర్తమాన క్షణంలో ఉండడమే అవగాహన. టు బర్త్ ఆఫ్ అవేర్నెస్, ఫ్రమ్ డెత్ టు ద డెత్ ఆఫ్ మెమరీ అంటే ఆ మెమరీలో జ్ఞాపకము, జరిగిపోయిన విషయాల గురించి నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవటం వలన నీకేమన్నా ఉపయోగపడేది ఉంటే ఉపయోగించుకోవచ్చు, పర్వాలేదు. కానీ మనం చేసేదంతా ఉల్టా చేస్తూ ఉంటాం. జరిగిపోయిన దాని గురించి ఉంటాం. దాని నుంచి మనం దుఃఖానికి గల కారణం అంతే. జరిగిపోయిన విషయాలు పట్టుకుని ఏలాడటం, భవిష్యత్తు గురించి ఆందోళన పడటం. నువ్వు వర్తమానంలో నువ్వు కరెక్ట్‌గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అది అక్కడున్న విషయం. అది అక్కడున్న విశేషమైనటువంటి జ్ఞానం. మళ్ళీ మనల్ని మనం గతంలో లేకుండా వర్తమానంలో జీవించడం అనేది అభ్యాసం చేయండి మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. మళ్ళా రేపటి ఎపిసోడ్‌లో మరొక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. దట్ ఈస్ డిఫరెంట్ వన్. గతం గురించి ఫ్రమ్ చ చ ఓ ఓంకారం గురించి మనం చెప్పుకున్నాం. అది ఓన్లీ చేస్తేనే మనకు తెలుస్తుంది. సాధన ఈ దాని మీద క్వెషన్ ఉంది రేపు. ఓంకార సాధన వలన ఇట్ ఈస్ బెటర్ టు రిపీట్ ఇట్ లైక్ ఏ మంత్ర, లేదా ట్రై టు హియర్ ఇట్ ఇన్ ఇన్నర్ సౌండ్. ఏది బెస్ట్? మంత్ర సౌండ్ చేయాలా, మనం చెప్పుకోవాలా, లేకపోతే ఆ ఇన్నర్ సౌండ్ లాగా ఉంచాలా? ఏది బెస్ట్ అనే పాయింట్ మీద పతంజలి మహర్షి దాని యొక్క బెనిఫిట్స్ గురించి చెప్పారు. ఇట్స్ నాట్ ఎ మెడిటేషన్. ఓం శబ్దం చేయడం అనేది మెడిటేషన్‌గా మనం చెప్పుకోవటం లేదు. దట్ ఈస్ నాట్ మెడిటేషన్. ఇట్ ఈస్ ఓన్లీ ఓంకార సాధన అనేది మనలో ఉన్న డిఫైల్మెంట్స్, మనలో ఉన్న పనికిమాలిన విషయాలన్నిటిని వదిలించడం కోసం ఒక 10 నిమిషాల సాధన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. బై బై.